ఏ మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి ఏది చేస్తానో చూడకండి. చాలామంది రక్షణ ఎందుకు పొందావు, ఎందుకు ఇంకా బాప్తీసం తీసుకో, ఎందుకు దేవుని కొరకు నిలబడమంటే పడిపోతానేమో, నా వలన అవ్వదేమో, నా వలన చేయలేనేమో, నాకు శక్తి చాలదేమో. నీ వలన ఏది కుదరదండి. నీ వలన అనుకుని దిగద్దు. రక్షించబడిన వారు ఎవరైనా వారి వలన అనుకుని దిగుంటే అడగండి, వారి వలన అయిందని. మన వలన కాదు, కానీ దేవుణ్ణి అడగాలి. దేవా, ఇదిగో నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నా దేహం నీ ఆలయం, నీ చేతులకు సమర్పించుకుంటున్నా. ఉన్న పాటున దేవుని దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో నువ్వు కడగబడతానికి ఆశ కలిగినట్లయితే, యేసు ప్రభు తన విమోచన రక్తము నిన్ను విమోచిస్తానికి నీ కొరకై చిందించిన తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన వాగ్దానము చేసిన ఆయన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒంటరి వారిగా నిన్ను విడిచిపెట్టానన్నాడు. బూది అంతముల వరకు మీ తోడుంటానన్నాడు. ఆయన ఆత్మ రువాహ్ పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో ఉండి మనల్ని బ్రతికించి జీవింపజేసి ఆయన సాక్షులుగా నిలబెట్టే దేవుడు. ఈరోజు నీ వలన అవుతుందని చూస్తే నువ్వు బాగు చేసుకున్న తర్వాత, బాగు అయిన తర్వాత అంతే ఇప్పటికీ కావు. ఉన్న పాటున యథార్థంగా దేవుని దగ్గర వచ్చి మారాలనే ఆశతో వచ్చి ఆయన సహాయాన్ని వేడుకోండి. ఎంతకాలం దేవుడు లేకనా, ఇంకెంతకాలం దేవుని కోరకనా? మేబీ యు ఆర్ హియర్ బికాస్ గాడ్ హెస్ కాల్డ్ యూ. దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడేమో, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడేమో, దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడేమో. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడంటే నిర్లక్ష్యపరచొద్దు, ఆలస్యం చేయొద్దు. రండి, ఆయన పాదాలు దగ్గరికి రండి, పట్టుకోండి, ఆయన వెంటనే పట్టుకోండి. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మీ జీవితంలో ఒక న్యూ చాప్టర్ ప్రారంభం అగునుగాక.